బ్రదర్ నమస్తే, మీ పేరు? నా పేరు శిక్షావళి, నంద్యాల జిల్లా. ఏం చదువు అన్న నువ్వు? నేను బీకామ్ కంప్యూటర్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఎన్నాళ్ళు అవుతుందన్న కంప్లీట్ అయిపోయి డిగ్రీ మీకు? డిగ్రీ కంప్లీట్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. మరి ఫైనల్గా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకోబోతా ఉన్నారు కానిస్టేబుల్గా. ఎలా అనిపిస్తుందండి అసలు ఈరోజు? చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి యూనిఫామ్ ఉద్యోగం సాధించాలని నా కళ ఈరోజు నెరవేరింది. మా అమ్మ మా నాయన పడిన కష్టానికి ఈరోజు ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వారు ఒక సంవత్సరంలో మాట ఇచ్చిన విధంగానే ఈవెంట్స్, మెయిన్స్ ఎగ్జాము డేట్ టు డేట్ కంప్లీట్ చేసి మాకు మా ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేశారు. ఈ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏం చేస్తుంటారన్న అమ్మ నాన్న? మా నాన్న హమాలి పని, కూలీ పని చేస్తాడు. మా అమ్మ కిరాణం కొట్టు. మా తమ్ముడు సెల్ పాయింట్లో చేస్తాడు. మా తమ్ముడు నాకు బాగా సపోర్టు, బ్యాకప్. ఎలా అనిపించింది అన్న అసలు ఈ సెలెక్ట్ అయిన తర్వాత, సెలెక్ట్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత అసలు మీ ఫ్యామిలీలో ఎలాంటి సంతోషం నెలకొంది? చాలా సంతోషంగా ఉంది. మా వంశంలో ప్రభుత్వ ఉద్యోగము ఎవరు సాధించలేదు, నేనే ఫస్ట్. అంటే దాదాపు 2022లో ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కానిస్టేబుల్ భర్తీ చేయకపోవడానికి కారణం ఏంటంటారు? ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? గత ప్రభుత్వం వారు రిజర్వేషన్ అడ్డగోలుగా ఇవ్వడం కారణము. హోంగార్డులకు ఎక్కువ రిజర్వేషన్ వేసి క్యాండిడేట్స్కి చాలా అన్యాయం చేశారు. హోంగార్డ్స్ డిస్క్వాలిఫై అయినా కూడా వాళ్ళని క్వాలిఫై చేసి రన్నింగ్కి పిలవడం జరిగింది. ఈ ప్రభుత్వం వారు వచ్చి ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడి ఈ మంచి లాయర్లను పెట్టించి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన కేసులన్నీ ఛేదించి అనర్గళంగా ఈ నోటిఫికేషన్ని మాకు అందించారు. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కూటమి ప్రభుత్వానికి. అంటే వచ్చిన 1.5 ఇయర్లోనే ఈ కేసులన్నీ కూడా ఛేదించి మీ అందరికీ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోబోతూ ఉన్నారు కాసేపట్లో. ఈ విషయం మీద ఏం చెప్తారండి అసలు? ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లో చెప్పిన విధంగానే మాకు 1 ఇయర్లో కంప్లీట్ చేస్తామన్నారు. 1 ఇయర్ లోపు కంప్లీట్ చేశారు. ట్రైనింగ్కు సిద్ధంగా ఉన్నాము. మాకు ఇటువంటి సభలు ఎప్పుడూ పెట్టలేదు. పోలీస్కి ఫస్ట్ టైం వీరు నిర్వహించారు. గర్వకారణం మాకు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈరోజు? ఎంతమందికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు ఇక్కడ? 6100 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో కొన్ని కేసులు అన్నీ పోను 5000 చిల్లరగాను ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకుంటున్నాము. ఇందులో 3000 చిల్లర సివిల్ కానిస్టేబుల్, రిమైనింగ్ 2000 చిల్లర ఏపీఎస్పీ కానిస్టేబుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి చేతుల మీదుగా, నారా లోకేష్ గారు చేతుల మీదుగా ఈరోజు మేము అపాయింట్మెంట్ తీసుకోవడం మాకు, మా తల్లిదండ్రులకు, మా కుటుంబానికి చాలా సంతోషము. వచ్చారన్న మీ పేరెంట్స్ కూడా వచ్చారా ఈ ఈవెంట్కి? రాలేకపోయారు. మా బ్రదరు, మా తమ్ముడు వచ్చాడు, శాషావళి. మా వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ కారణంగా ఇంత దూరం రాలేకపోయారు. మాది నంద్యాల జిల్లా. ఎన్ని సంవత్సరాల నుంచి దీనికోసం ప్రయత్నిస్తా ఉన్నాను నువ్వు? 6 సంవత్సరాల నుంచి దీని మీదే ఉన్నాము. యూనిఫామ్ సాధించాలనే లక్ష్యము. ఇదే కాకుండా ఎస్ఐ కూడా ట్రై చేస్తున్నాము. ఎస్ఐ ఉద్యోగం సాధించాలనేది నా కళ. ఎస్ఐ కూడా 4 మార్కులు మిస్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ జాబ్ చేసుకుంటూనే ఎస్ఐ సాధించాలని నేను అనుకుంటున్నాను. దేవుని దయ, ఈ ప్రభుత్వాల దయ. అంటే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి కూడా తీశారు. 16,000 పైచిలుకు పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం, కానీ వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు కానిస్టేబుల్స్ అందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తున్నట్లు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చెప్పిన విధంగానే డేట్ టు డేట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము నిరుద్యోగుల పక్షాన నిలబడిందని మేము బలంగా నమ్ముతున్నాము. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చెప్పండి మీ పేరు? నా పేరు శాషావళి. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము కర్నూలు డిస్టిక్ అండి. ప్రజెంట్ అయితే నంద్యాల, మాది నంద్యాల డిస్టిక్. ఏంటండి మరి మీ బ్రదర్కి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగం రావడం, అపాయింట్మెంట్ తీసుకోవడానికి మీరు కూడా వచ్చారు ఇక్కడికి, ఎలా అనిపిస్తుంది సార్ అసలు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా అన్న తన కళ నెరవేర్చుకున్న రోజు ఈరోజు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా మొత్తం వంశంలో కానీ మా ఇళ్లలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది లేదు. అది సాధించాలని, ప్లస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలనే కళ నెరవేరిన రోజు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏం చేస్తుంటావు అన్న నువ్వు కానీ మీ ఫ్యామిలీ కానీ ఏం చేస్తుంటారు? నేను మొబైల్ షాప్ అండి. మొబైల్ షాప్లో మెకానిక్గా వర్క్ చేస్తాను. నాకు వచ్చే సంపాదనలో ఎంతో కొంత మేర అతనికి పెట్టుకుంటూ, వెనుకడుగు పడకుండా, ఎక్కడా తగ్గకుండా అతనికి తగిన శిక్షణ ఇప్పిస్తూ, తన కళ నెరవేరడానికి ఎంతో కొంత నా అంత సాయం చేసుకుంటూ, మా అమ్మ నాకు సపోర్ట్ చేసుకుంటూ తను ఉద్యోగం సాధించేంత వరకు పోరాడాను. ఇప్పుడు చాలు, నా కళ నెరవేరింది, చాలు, ఇక సంతోషం. అంటే ఒక బ్యాక్ బోన్లో మీరు నిలబడ్డారు మీ ఫ్యామిలీ అంతటికీ కూడా. ఈరోజు అనుకున్న విధంగానే మీ అన్నయ్య ఈ ఉద్యోగం సాధించడం అనేది మీకు ఎలా అనిపిస్తుందండి పర్సనల్గా? ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చెప్తున్నాను కదండి, మా సర్కిల్లో కానీ
మా ఎక్కడ కానీ మా వంశంలో కానీ ఉద్యోగం అనేది లేదు, గవర్నమెంట్ ఉద్యోగం అనేది లేదు. తను సాధించడం అనేది చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే సెలెక్ట్ అవ్వగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి అసలు? ఇంకా ఇలా ఇంకా ఏం లేదండి, ఇంకా ఆ సంతోషానికి హద్దులు లేవు ఇంకా. ఇక్కడ ఎలా ఉన్నాయండి ఫెసిలిటీస్? మీ అన్నయ్యతో పాటు మీరు కూడా వచ్చారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు వీళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు అపాయింట్మెంట్లు తీసుకోబోతా ఉన్నారు. ఏంటి దీని గురించి ఏంటి? ఏం లేదండి, మేము కర్నూలు నుంచి బయలుదేరాము, దాదాపు 700 కిలోమీటర్స్ వచ్చాము దగ్గర మేము. అయినా కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా బస్ సౌకర్యం కానీ, ఫుడ్ సౌకర్యం కానీ, వసతి సౌకర్యం కానీ ఏదైనా కూడా చాలా క్లారిటీగా పక్కాగా ప్లాన్ చేశారు. మీటింగ్ కూడా బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సరే, అసలు అనుకున్నారండి అంటే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇది, వీళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు తీస్తారని మీరు ఊహించారా? ఇంత తొందరగా తీస్తారని? నేను స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమానినండి, జనసేన కార్యకర్తని నేను. ఆయన చెప్తే చేస్తానని తెలుసు. ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు గారు. ఆయన సాధించాక ఖచ్చితంగా చేస్తారు, చేయకపోయినా నేను చేపిస్తాను దగ్గరుండి అని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా వాళ్ళు నెరవేరుస్తారని నమ్మకంతో ఉన్నాము. కానీ ఇంత త్వరగా నెరవేరుస్తాను అనుకోలేదు. ప్లస్ వచ్చేసి ఒక కానిస్టేబుల్ అనేది చాలా చిన్న ఉద్యోగం అయినప్పటికీ వాళ్ళ చేతుల మీద అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాసింశెట్టి అఖిల్ గోపిచంద్ ఇప్పుడు వారు తమ భావాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ మంగళపూడి అనితా మేడం గారికి, ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులకు, నా తోటి మిత్రులు, వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపిచంద్. మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డు. నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు గత 20 ఏళ్లుగా కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని దృఢమైన సంకల్పం ఉండేది. దానికి తగ్గట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది, కానీ నా సంకల్పాన్ని వదులుకోలేదు. ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న 6,001 మంది సంతోషం, వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Thank you and all the very best. ఏం చదువుకున్నావు? ఇతను బిఎస్సి కంప్యూటర్. ఇప్పుడు నాకు కంప్యూటర్ నేర్పించబోతున్నాడు. చాలా సంతోషం. హైలీ క్వాలిఫైడ్, బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి. ఒక అతను బీటెక్, ఇంకొక ఆయన బిఎస్సి కెమిస్ట్రీ, ఈయన బిఎస్సి కంప్యూటర్స్. వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది. ఆ కుటుంబం చూశాం, ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని పనిచేశాం. ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది. దీనికి మనస్ఫూర్తి ఒకసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. వచ్చినప్పుడు మనం చూసాం, సింహం మారిగానే వస్తున్నాడు. మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు. ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్లు పారిపోవాలి, భయపడిపోవాలి. అలాంటి ఉందాతనం పోలీస్ టీవీ, లాఠీ టీవీ కాదు, పోలీస్ టీవీ. అదే మారికి బ్రహ్మాండంగా రాణిస్తారని నాకు నమ్మకం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా.